చనిపోయిన వారిని ఎందుకు పూడ్చాలి లేదా ఎందుకు కాల్చాలి? మనిషి చనిపోతే శరీరాన్ని పూడ్చడం లేదా కాల్చడం అనేది ప్రతి మతంలో, ప్రతి సంస్కృతిలో ఉండే ఒక సాంప్రదాయం. కానీ దీని వెనుక ఉన్న అసలు కారణాలు చాలామందికి తెలియవు. ఇది కేవలం మత విశ్వాసం కాదు. శాస్త్రీయంగా, పర్యావరణ పరంగా, ఆధ్యాత్మికంగా దీని వెనుక చాలా గొప్ప అర్థాలున్నాయి. అవేంటో ఈ వీడియోలో మీతో నేను ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోను చివరి వరకు చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సెర్చ్ లోకల్ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ సాంప్రదాయం ప్రకారం శరీరం అనేది పంచభూతాల కలయికగా భావిస్తారు. చనిపోయిన తర్వాత ఆ శరీరం మళ్ళీ ఆ పంచభూతాల్లోనే కలవాలన్నది వాళ్ళ నమ్మకం. అందుకే హిందువులు శవాలని కాల్చుతారు. ముస్లింలు, క్రిస్టియన్లు శవాలని పూడ్చిపెడతారు. వాటి ద్వారా వీటికి మానసిక శాంతి, ఆత్మ నుండి శరీరం విడిపోవడానికి సహాయపడుతుంది అని ఒక నమ్మకం. చనిపోయిన తర్వాత ఆత్మ కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల పాటు శరీరం చుట్టూ తిరుగుతుందని నమ్మకం. శరీరాన్ని కాల్చడం లేదా పూడ్చడం వల్ల ఆత్మ శాంతిస్తుంది. మన శరీరం చనిపోయిన వెంటనే డీకంపోజ్ అవ్వడం ప్రారంభమవుతుంది. శరీరంలోని సెల్స్ అన్నీ చనిపోయి బ్యాక్టీరియా, వైరస్లు ఉత్పత్తి అవుతాయి. చనిపోయిన కొన్ని గంటల్లోనే శరీరం నుండి దుర్గంధం రావడం స్టార్ట్ అవుతుంది. డెడ్ బాడీ నుంచి మీథేన్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విష గ్యాసులు విడుదలవుతాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. శవాన్ని బయట విడిచిపెడితే వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. చనిపోయిన శరీరం వల్ల నీరు, గాలి, భూమి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వైరస్లు, ఇన్ఫెక్షన్లు వ్యాపించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఇతర జీవుల జీవితానికి చాలా ప్రమాదకరం. అందుకే చనిపోయినటువంటి శవాలని పూడ్చిపెట్టడం లేదా కాల్చడం చేస్తుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సెర్చ్ లోకల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.